నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. ఈనాటి అంశం సామాజిక ఆర్థిక మార్పు న్యాయ వ్యవస్థ పాత్ర. రాజనీతి శాస్త్ర యూజీ మరియు పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి డాక్టర్ ఎస్ బుచ్చయ్య, రాజనీతి శాస్త్ర విభాగం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల భువనగిరి గారు, మరియు శ్రీ పి వెంకటరమణ, రాజనీతి శాస్త్ర విభాగం, నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల జోగిపేట గారు పాల్గొంటున్నారు. వెంకటరమణ గారు, ఆర్థిక సామాజిక రూపురేఖలేవి, వాటి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలో వివరించండి. సామాజిక మార్పు అనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే ఈ మార్పు అనేది ఏదైతే ఉందో అది కొన్నిసార్లు సహజంగా జరుగుతుంది, కొన్నిసార్లు మానవ ప్రయత్నం ద్వారా జరుగుతుంది. ఈ సామాజిక మార్పు అనేది ఏదైతే వస్తుందో అది ప్రజలు విద్యావంతులు కావటం, ప్రజల యొక్క ఆదాయ వనరులు పెరగటం, ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగు కావటం, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మెరుగు కావటం, ప్రజలు ఒక నిశ్శబ్ద సంస్కృతి నుంచి ఒక జాగృతి సంస్కృతికి వెళ్ళటం, దాన్ని కల్చర్ ఆఫ్ సైలెన్స్ టు కల్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తారు. ఈ విధంగా సాంఘిక మార్పు అనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే ఈ మార్పు అనేది ఎన్నో కారణాల వల్ల సాగుతూ ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చే అభివృద్ధి వలన, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కావటం వలన ఒక విధమైన మార్పు వస్తే, మరొక విధమైనది సోషల్ రిఫార్మ్స్ మూమెంట్ వలన, రాజ్య వ్యవస్థ జోక్యం వల్ల కొంత మూమెంట్ ఈ మార్పు అనేది వస్తుంది. ఇక్కడ ఈ సాంఘిక ఆర్థిక మార్పు అనేది తీసుకురావటం ద్వారా ప్రభుత్వాలు, రాజ్య వ్యవస్థ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షేమ రాజ్య వ్యవస్థ అనేది ఏర్పడింది. కాబట్టి ఆ రాజ్యం ప్రజలందరినీ విద్యావంతులు చేయాలని, ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి, ప్రజలందరికీ కూడా పని హక్కు కల్పించాలి, ప్రజలందరి యొక్క ఆరోగ్య ప్రమాణాలు పెంచాలి. ఈ ఉద్దేశంతో ఒక సంక్షేమ రాజ్య వ్యవస్థగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఎప్పుడైతే వచ్చిందో అదే క్రమంలో భారతదేశంలో కూడా భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా ఏర్పరచడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే భారతదేశంలో ప్రభుత్వానికి 3 అంగాలను తీసుకురావడం జరిగింది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ. ఈ 3 అంగాలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ఉంటాయి. ఈ 3 అంగాల మధ్య అధికార విభజన అనేది ఏదైతే ఉందో అది మాంటెస్క్యూ అనే శాస్త్రవేత్త గతంలోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారమే భారత రాజ్యాంగంలో కూడా ఈ అధికార విభజన అనేది జరిగింది. సాంఘిక ఆర్థిక మార్పు కోసం ప్రజలందరి జీవన ప్రమాణాలను, ఆరోగ్య ప్రమాణాలను, వారి యొక్క ఆదాయాన్ని, వారి యొక్క ఉపాధిని, విద్యా ప్రమాణాలను పెంచడం కోసం చట్టాలను తయారు చేసే అధికారం కేంద్ర పార్లమెంట్కి ఇవ్వటం జరిగింది. ఆ చట్టాలను అమలు చేసే అధికారం మంత్రిమండలి, ప్రధానమంత్రి మంత్రిమండలి దానికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గము 2 కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా పౌర హక్కులను కాపాడుతూ, సమాఖ్యతత్వాన్ని కాపాడుతూ, ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడే బాధ్యత అనేది న్యాయ వ్యవస్థ మీద ఉంది. అందువలన ఈ వ్యవస్థలు ఈ 3 కూడా శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ ఈ 3 కూడా సామాజిక మార్పు కోసం బాగా కృషి చేస్తున్నాయి అని చెప్తాం. అయితే ఇటీవల కాలంలో న్యాయశాఖ అనేది సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను, కార్యనిర్వాహక వర్గాన్ని ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడంతో న్యాయశాఖ క్రియాశీలత అనేది ఎక్కువగా పెరగడంతో ఈ న్యాయశాఖ యొక్క ప్రాధాన్యం అనేది మనకు పర్టికులర్గా 1980s తర్వాత చాలా ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో మనం ఈ సాంఘిక ఆర్థిక మార్పులో న్యాయశాఖ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అసలు సాంఘిక ఆర్థిక మార్పు అంటే ప్రజల యొక్క జీవనంలో మార్పు, ప్రజల యొక్క సంస్కృతిలో మార్పు, ప్రజల యొక్క చైతన్యంలో మార్పు, ప్రజలు విద్యావంతులు కావడం, ప్రజలు మూఢనమ్మకాలని విడిచిపెట్టి హేతుబద్ధంగా ఆలోచించడం, శాస్త్రీయంగా ఆలోచించడం, వీటినన్నింటిని కూడా మనం సామాజిక ఆర్థిక మార్పులుగా మనం చెప్తాం. ఈ ఆర్థిక మార్పులు అనేవి వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి వచ్చినప్పుడు, పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి వచ్చినప్పుడు, ఈ విధంగా ఎన్నో రంగాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి సాంప్రదాయ సమాజాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత సమాజాలు. అయితే ఇటీవల సమాజాలన్నీ కూడా పారిశ్రామిక సమాజాలుగా, సర్వీస్ సొసైటీస్గా, ఇన్ఫర్మేషన్ సొసైటీస్గా మారుతున్నాయి. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ నేపథ్యంలో మారుతున్న సమాజంలో ఉండే ఉత్పత్తి అవి మారుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, పర్టికులర్లీ ప్రభుత్వంలో ఈ 3 సంస్థల్లో న్యాయశాఖ ఎలా ఉండాలి అనే దాని మీద ఎక్కువగా మనం
ఆలోచించవలసిన అవసరం ఎక్కువగా ఉంది. అందువల్లనే సామాజిక ఆర్థిక మార్పులో న్యాయశాఖకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నానండి. డాక్టర్ బుచ్చయ్య గారు, అసలు భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన లక్ష్యాలేంటి, వారి యొక్క మౌలిక ఉద్దేశాలు ఏంటి వివరించండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము రిపబ్లికన్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ను చేపట్టడం జరిగిందండి. అసలు భారతదేశం ఒక భూస్వామ్య వ్యవస్థను కలిగినటువంటి దేశం. తర్వాత స్వాతంత్ర్యానంతరం నెహ్రూ ప్రభుత్వం మొట్టమొదటిగా ఆలోచించింది ఏంటంటే, ఇంతకుముందు ఈ సమాజాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం మార్పులో రాజ్యము అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాలి అనేది నెహ్రూ యొక్క ఆశయం. కాబట్టి అప్పట్లో బేసిక్గా ఆలోచన ఉండేదంటే స్టేట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ చేంజ్ అనేది బేసిక్ ప్రిమైస్. ఆ నేపథ్యంలో చూసినప్పుడు భారత రాజ్యాంగ నిర్మాతలు భారత సమాజం యొక్క రూపురేఖలను మార్చాలనే విషయాన్ని గమనించినారు. తర్వాత భారత రాజ్యాంగం యొక్క తొలి పలుకు లేక ముందు మాట లేక పీఠిక ఏదైతే ఉందో ప్రియాంబుల్, ఒక్కసారి కనుక మీరు ప్రియాంబుల్ చూసినట్టయితే ఆ ప్రియాంబుల్లో మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి లక్ష్యం ఉంది. అసలు ప్రియాంబుల్ అనేది ఒక రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది. రాజ్యాంగం యొక్క ఆత్మను, రాజ్యాంగం యొక్క సారాంశాన్ని, మొత్తం రాజ్యాంగం యొక్క రూపురేఖలను సంక్షిప్తంగా తెలుసుకోవడానికి తోడ్పడేదే రాజ్యాంగం యొక్క పీఠిక. ఈ పీఠికని కనుక మీరు పరిశీలించినట్లయితే మనకు ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వాలు ఏవైతే వస్తున్నాయో అవి ముఖ్యంగా 3-4 అంశాల సాధన కోసం కృషి చేయాలని మన రాజ్యాంగం ఈ శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖ వీటన్నిటిని ఆదేశిస్తున్నది. ఏంటది? ముఖ్యంగా న్యాయం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు ప్రభుత్వాలు కృషి చేయాలి. రెండవది స్వేచ్ఛ, విశ్వాస, ఆరాధన, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలందరికీ అందుబాటులో వచ్చేటట్టు చూడాలి. తర్వాత హోదా, అంతస్తు, అవకాశాల్లో సమానత్వం. తర్వాత భారతదేశం యొక్క ఏకత, అఖండతను కాపాడుతూ భారతీయులందరిలో ఒక సోదర భావాన్ని పెంపొందిస్తూ భారతదేశాన్ని ఒక అత్యాధునిక దేశంగా రూపొందించాలి. భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు వారికి సామాజిక ఆర్థిక మార్పును సాధనంగా చేసుకొని వాళ్ళకు ఒక సముచితమైనటువంటి స్థానం వచ్చేటట్టు చూడాలనేది మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒకసారి మీరు కనుక చూసినట్లయితే ఈ భారత రాజ్యాంగ పీఠిక అనేది 2 విప్లవాల సారాంశం అండి. ఒకటి మనం ఫ్రెంచ్ విప్లవం, రెండవది రష్యన్ విప్లవం. రష్యన్ విప్లవాన్ని కనుక చూస్తే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషియో ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ మనం రష్యన్ విప్లవ సారాంశం నుంచి తీసుకున్నాం. ఇక రెండవది స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ఏదైతే ఉందో ఇవి మనకు ఫ్రెంచ్ విప్లవం అందించినటువంటి నినాదాలు. కాబట్టి మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాల్లోనే ఈ 2 విప్లవాల యొక్క సారాంశాన్ని మేళవించి రాజ్యాంగ పీఠికలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా అన్ని శాఖలకు కావలసినటువంటి భూమికను, మార్గదర్శకత్వాన్ని ఈ రాజ్యాంగ పీఠిక ఇస్తున్నదండి. ఈ విధంగా సామాజిక ఆర్థిక మార్పు సాధనం కోసం అన్ని సంస్థలు పనిచేయాలనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రమణ గారు, ఈ లక్ష్యాల అమలు కోసం రాజ్యాంగంలో ఏ ఏ భాగాల్లో లేదా ఈ భూమికలను ఏర్పాటు చేశారో వివరించండి. భారత రాజ్యాంగం అనేది స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము ఈ 3 లక్ష్యాల ఆధారంగా ఏర్పడింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం. న్యాయం అనే దాంట్లో 3 అంశాలను పేర్కొంది. ఒకటి సాంఘిక న్యాయం, రెండోది ఆర్థిక న్యాయం, మూడోది రాజకీయ న్యాయం. ఈ 3 న్యాయాలు కూడా తప్పనిసరిగా ప్రజలకు ఇవ్వాలి అనే భూమిక మీద ఏర్పాటైంది. దీన్ని సాధించడం కోసం భారత రాజ్యాంగం కొన్ని విభాగాలుగా, కొన్ని అంశాలుగా, కొన్ని ఆర్టికల్స్గా ప్రజలకు తనని అందించడం అనేది జరిగింది. అది భారత రాజ్యాంగంలో పార్ట్ 3 అనేది ఏదైతే ఉందో 3వ భాగం అనేది, దాంట్లో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అనేది ఏర్పాటు చేయటం. అలాగే ఆ పార్ట్ 4లో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఆదేశ సూత్రాలు అనేవి ఏర్పాటు చేయటం ఈ విధంగా జరిగింది. ఈ పార్ట్ 3 అనేది ఏదైతే ఉందో అవి ప్రాథమిక హక్కుల కోసం ఉద్దేశించింది. అవి వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం కోసం ఉద్దేశించింది. అయితే ఆర్థిక సాంఘిక న్యాయం అనేది ఏదైతే ఉందో అది పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇవ్వడానికి వచ్చింది. మనం పార్ట్ 3 కనుక తీసుకుంటే మనకి వ్యక్తిపరమైన హక్కులు కనిపిస్తాయి. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నివారించే హక్కు, అదేవిధంగా మత స్వాతంత్రపు హక్కు, అదేవిధంగా విద్యా సాంస్కృతిక పరమైన హక్కులు, రాజ్యాంగ పరిహార హక్కు, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 3లో కనిపిస్తాయి. పార్ట్ 4 కనుక వస్తే కనుక ఆర్టికల్ 38 ప్రకారం ఏ ప్రభుత్వమైనా సరే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఆర్థిక న్యాయం ఇవ్వాలి, సాంఘిక న్యాయం ఇవ్వాలి అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 41 కనుక తీసుకుంటే ప్రజలందరికీ కూడా జీవనోపాధి కల్పించాలి, రైట్ టు వర్క్ అనేది ఇవ్వాలి. ఆర్టికల్ 45 కనుక తీసుకుంటే ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అనేది అందించాలి అని చెప్తుంది. అలాగే 46 అనేది అల్పసంఖ్యాక వర్గాలు,
షెడ్యూల్ కాస్టులు, షెడ్యూల్ ట్రైబ్లు, ఓబీసీలు వీరందరికీ కూడా వీరి సంక్షేమాన్ని కృషి చేయాలి అని చెప్తుంది. ఈ విధంగా ఒక పక్క ఆదేశ సూత్రాలు, ఒక పక్క ప్రాథమిక హక్కులు, ఇవి రెండింటినీ నిర్మించడం ద్వారా భారత రాజ్యాంగం ఒక పక్క వ్యక్తులకు హక్కులు, సామాజిక జీవనంలో వ్యక్తికి వ్యక్తిగతంగా హక్కులు ఇవ్వటం అనేది జరిగింది. మరొక పక్క వ్యక్తి సమాజంలో సమాజం యొక్క అభివృద్ధి కోసం, సమాజం యొక్క సంక్షేమంలో భాగంగా సామాజిక న్యాయం ఎలా పొందాలి, ఆర్థిక న్యాయం ఎలా పొందాలి అనే దాని గురించి చెప్పింది. ఇవి చెప్పటం వరకు మాత్రమే ఊరుకోలేదు భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 5వ భాగంలో 4వ చాప్టర్లో న్యాయశాఖను కూడా ఏర్పాటు చేసింది. ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు న్యాయశాఖ అనేది ఒకటి ఏర్పాటైంది. పర్టికులర్లీ సుప్రీంకోర్టు అనే దాని నిర్మాణము, దాని అధికారాలు, వాటిని కూడా చర్చించింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కానీ, ఆదేశ సూత్రాలను సరిగా అమలు చేయలేనప్పుడు కానీ న్యాయశాఖ జోక్యం చేసుకోవటం అనేది ఇటీవల కాలంలో చాలా పరిపాటిగా మారింది. అయితే ఆదేశ సూత్రాలు అనేవి న్యాయరక్షణ లేనివి, ప్రాథమిక హక్కులు అనేవి న్యాయరక్షణ ఉన్నవి. కానీ ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పులు పరిశీలిస్తే మనకి వీటి మధ్య పెద్ద న్యాయరక్షణ అనేది పెద్ద అవరోధం కాదు, రెండింటినీ కూడా కోర్టులు సమానంగానే గౌరవిస్తున్నాయి అనే అంశాన్ని చర్చించుకోవాలి. ఈ విధంగా పార్లమెంటు ఆర్థిక సామాజిక న్యాయం కోసం చట్టాలు తయారు చేస్తే, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఉద్యోగ బృందము వాటిని ఆ చట్టాలను అమలు చేస్తే, ఆ చట్టాల అమల్లో కానీ, ఆ చట్టాల తయారీలో కానీ, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కానీ, ఆర్థిక సామాజిక న్యాయం జరగనప్పుడు కానీ, అదేవిధంగా రాజ్యాంగ పరంగా ఉద్దేశించిన హక్కులు ప్రజలకు లభించినప్పుడు కానీ న్యాయశాఖ జోక్యం అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాతలు చాలా మేధస్సుతో ఈ ఆర్టికల్ 12 to 35 అనేది 3rd పార్ట్లోను, ఆర్టికల్ 36 to 51 అనేది 4th పార్ట్లోను, అలాగే ఆర్టికల్ 124 to ఆర్టికల్ 147 అనేది పార్ట్ 5లో 4th చాప్టర్గాను ఉంచి చాలా మేధస్సుతో రాజ్యాంగాన్ని నిర్మించి ఆర్థిక సాంఘిక న్యాయం కోసం చాలా ఎక్కువగా కృషి చేసినారు అని చెప్పి ఇవి కేవలం సిద్ధాంతపరంగా రాజ్యాంగంలో ఇవి ఇచ్చామని చెప్పటమే కాకుండా ఆచరణాత్మకంగా ఇవి ఎట్లా అమలవుతాయి, వీటిని ఎలా అమలు చేయవచ్చు అనే దానికి కూడా చాలా కాంక్రీట్గా నిర్మించిన ఘనత అనేది భారత రాజ్యాంగ నిర్మాతలకు తప్పనిసరిగా దాన్ని చెందుతుంది అని మనం అనుకోవచ్చు. ఈ విధంగా మన భూమిక అనేది ఒకటి తయారైంది. భారత రాజ్యాంగంలో సాంఘిక, ఆర్థిక, సామాజిక లేదా రాజకీయ న్యాయాన్ని రక్షణగా కల్పించారు. ఇది న్యాయశాఖ ద్వారా రక్షణగా కల్పించబడింది అనేది రమణ గారు చెప్పారు. డాక్టర్ బుచ్చయ్య గారు, స్వాతంత్రం తొలి రోజుల్లో ఆర్థిక సాంఘిక మార్పు కోసం ప్రయత్నించినప్పుడు న్యాయశాఖ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? భారత రాజ్యాంగంలో 3వ అధ్యాయంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, 4వ అధ్యాయంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనిస్తున్నాం సార్. అయితే ఈ రెండింటి లక్ష్యం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు దేశంలో రాజకీయ ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడుతున్నాయి. అదే ఆదేశ సూత్రాలు అయితే ఉన్నాయో ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్య స్థాపన కోసం ఉద్దేశించబడినాయి. కాబట్టి ఈ 2 చాప్టర్లో 2 ప్రధాన ఉద్దేశాలతో చేర్చబడింది. తర్వాత భారత స్వతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రోద్యమ కాలంలోనే అనేక రాష్ట్రాల్లో ఇది తాత్కాలిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఆ 1937-39 కాలంలోనే అనేక రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వాలు కొన్ని ఆ రాష్ట్రాల్లో అగ్రేరియన్ రిఫార్మ్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేసినాయి. దీని తర్వాత స్వాతంత్ర్యానంతరం మరి ఆర్థిక సామాజిక మార్పుకు రాజ్యాన్ని సాధనంగా ఉపయోగించుకోవాలని భావించిన నెహ్రూ ముందుగా ఈ జమీందారీ, జాగీర్దార్ది ఈ వ్యవస్థలను రద్దు చేయాలనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేస్తూ చట్టాలను తీసుకురావడం జరిగిందండి. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రగతిశీలమైనటువంటి చర్య. కానీ ఇమీడియట్గా మరి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, వాటికి 32వ ప్రకరణ ప్రకారము వాటికి న్యాయస్థానాల రక్షణ ఉన్నదని చెప్పుకుంటున్నాం కదా. ఇమీడియట్గా కోర్టుల యొక్క రియాక్షన్, న్యాయస్థానాల యొక్క ప్రతిస్పందన ఎట్లుందంటే, ఇవి భారత రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈ జమీందారీ, జాగీర్దారీ రద్దు అనే చట్టాలు చెల్లవు అని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ ప్రతిస్పందన ఏంటంటే, ఇటు వ్యక్తి స్వేచ్ఛకు పనికొచ్చేటువంటి హక్కుల పరిరక్షణ బాధ్యత న్యాయస్థానం పైన ఉన్నది కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్లోనే ఈ చట్టాలను కొట్టేయడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వం దీనికి ఇమీడియట్గా స్పందించాలి. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, వీటన్నిటినీ ఈ న్యాయశాఖ యొక్క న్యాయ సమీక్షాధికార పరిధి నుంచి తప్పించడం కోసం మన రాజ్యాంగంలో 9th షెడ్యూల్ అనేది చేర్చడం జరిగింది. చేర్చి ఏ చట్టం అయితే 9th షెడ్యూల్లో ఉంటుందో వాటిని న్యాయశాఖ యొక్క జ్యుడిషియల్ రివ్యూకు వర్తించకుండా చేయడం కోసం అటువంటి చర్యలు తీసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ చట్టాలన్నీ, ఈ ప్రభుత్వం ఏదైతే జమీందారీ, జాగీర్దారిని రద్దు చేయడానికి తీసుకొచ్చిన చట్టాలన్నీ చెల్లుతాయని చెప్పినారు. ఆ తర్వాత ప్రభుత్వం
మరి ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులను తీసుకున్నప్పుడు వాళ్లకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలనేది న్యాయస్థానాల యొక్క వాదన. మరి మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకున్నప్పుడు ఈ సామాజిక ఆర్థిక మార్పును తీసుకురావలేదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఏదైనా ఎవరిదైనా ఆస్తిని తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ కొంత మొత్తాన్ని చెల్లిస్తామనేది ప్రభుత్వం యొక్క వాదన. లేదు మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లించాలని న్యాయశాఖ యొక్క ప్రతిపాదన. వీటన్నిటి ఫలితంగా రాజ్యాంగానికి అనేక సవరణలు చేయడం జరిగింది. అంటే 4వ సవరణ, 17వ సవరణ, ఇట్లా అనేక సవరణలకు ఈ ఆస్తి హక్కు వివాదం దారితీసింది. ఇది ఆర్థిక మార్పు కోసం తీసుకున్నటువంటి చర్యగా దీన్ని భావిస్తే మరి మొట్టమొదటిసారిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమ్యూనల్ జీవోను తీసుకొచ్చి విద్యాలయాల్లో ఉన్నటువంటి సీట్లను ఈ కులాలు మతాల వారిగా కేటాయిస్తూ ఒక జీవోను తీసుకొచ్చినప్పుడు చెంపకం దొరైరాజన్ అనేటువంటి ఒక విద్యార్థిని దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏమని, ఈ భారత రాజ్యాంగం నాకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది, ప్రాథమిక హక్కులో సమానత్వం హక్కు ఉన్నది, మరి ఈ విధంగా నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చి నాకు రాకపోవడం అనేది నా ప్రాథమిక హక్కు భంగం కలుగుతుంది, కాబట్టి కోర్టు వారు జోక్యం చేసుకుని నా హక్కుకు రక్షణ కల్పించాలనేది ఆమె యొక్క వాదన. అప్పుడు మరి మద్రాసు ప్రభుత్వం ఎందుకు ఈ కమ్యూనల్ జీవోని తీసుకొచ్చినావు అనే విషయాన్ని అడిగినప్పుడు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే భారత రాజ్యాంగంలో 4వ అధ్యాయం ఉంది. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాల్లో సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన జాతులు తరగతుల వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆదేశం ఉంది. ఆ 46వ ఆదేశ సూత్రాన్ని అమలుపరిచే ఉద్దేశంతో నేను ఈ కమ్యూనల్ జీవోని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆదేశ సూత్రాల అమలు కోసం నేను ఈ పని తీసుకున్నాను, ఈ చర్య తీసుకున్నానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాకపోతే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు సామాజిక ఆర్థిక న్యాయం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి, కానీ సామాజిక ఆర్థిక న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నాను అనే నెపంతో రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే హక్కు లేదు, కాబట్టి మీరు తప్పకుండా చేయాలి. కాబట్టి చేసేది ఎట్లా, ప్రాథమిక హక్కులకు దెబ్బ తగలకుండా మాత్రమే ఆదేశ సూత్రాలను అమలుపరచాలనేటువంటి వైఖరిని సుప్రీంకోర్టు ప్రకటించింది. అంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, సామాజిక మార్పు కంటే వ్యక్తి యొక్క హక్కులకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వైఖరి ఈ మొదటి 2-3 తీర్పుల్లో మనకు సుప్రీంకోర్టు యొక్క తీర్పులు పరిశీలిస్తే ఇది అవుపడుతుంది. అప్పుడు కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి మేము వెనకబడిన జాతులు తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, వాటిని ఎక్కడ కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మళ్ళీ రిజర్వేషన్లకు కూడా ఒక భూమిక కల్పించడం జరిగింది. కాబట్టి ప్రప్రథమంగా ఆర్థిక మార్పు కోసం తీసుకున్న చర్య, సామాజిక మార్పు కోసం తీసుకున్నటువంటి చర్య న్యాయస్థానం ముందుకు రావడం, న్యాయస్థానం ఇటువంటి వైఖరితోటి అంటే ప్రాథమిక హక్కులే ముఖ్యము, అదే సూత్రాలు అంత ముఖ్యం కాదనేటువంటి వైఖరితోటి తీర్పులను వెలువరించడం జరిగింది. ఇది ప్రతిస్పందన న్యాయశాఖ యొక్క వైఖరి. రమణ గారు, మొదట్లో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను ముఖ్యంగా అంటే ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, తర్వాత ఆదేశ సూత్రాలను ఒక సెకండరీగా పరిగణించడం జరిగింది. అయితే ఈ ఆర్థిక మార్పు ప్రభుత్వం చేసేటువంటి చర్యల వలన శాసనశాఖకు న్యాయశాఖ మధ్య ఏమైనా సంఘర్షణకు దారితీసాయా? ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య సిద్ధాంతపరమైన సంఘర్షణ అనేది స్వాతంత్రం తొలి రోజుల్లో జరిగింది. ప్రభుత్వాలు సాంఘిక ఆర్థిక మార్పు కోసం ఆదేశ సూత్రాలను అమలు చేయాలని ప్రయత్నించడం, న్యాయశాఖ వ్యక్తుల హక్కులు ముఖ్యము, వ్యక్తుల హక్కులకు భంగం కలిగినప్పుడు ఆదేశ సూత్రాలు ముఖ్యం కాదు అని చెప్పే స్టాండు సుప్రీంకోర్టు తీసుకోవటం అనేది జరిగింది. ఇది సంఘర్షణకు దారితీసింది. ఈ సంఘర్షణ అనేది మనం అర్థం చేసుకోవాలంటే అసలు భారతీయ సమాజంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఏ చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది, సుప్రీంకోర్టు ఏ చట్టాలను కొట్టివేసింది అనే దాన్ని కూడా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా చేసింది ఏంటంటే భూ సంస్కరణ చట్టం. ఆ భూ సంస్కరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. వాటిని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది. రెండోది బ్యాంకుల నేషనలైజేషన్ కేసు, బ్యాంకుల జాతీయకరణ కేసుగా చెప్తాం. మూడోది రాజాభరణాల రద్దు కేసుగా చెప్తాం. ఈ 3 కేసుల్ని కనుక మనం ఉదాహరణలుగా తీసుకుంటే సుప్రీంకోర్టు యొక్క వైఖరి ఏమిటి అనేది తెలుస్తుంది. మన భారతీయ సమాజంలో భూ సంస్కరణ అవసరం చాలా ఎక్కువగా ఉండింది. అప్పట్లో స్వాతంత్రానంతరం తొలి రోజుల్లో భూ కమతాలు చాలా పెద్దవిగా ఉండేవి. చాలా కొద్ది మంది చేతిలో ఎన్నో ఎకరాల భూమి ఉండేది. వారు ఆ ఉత్పత్తి చేయకుండా, వ్యవసాయం చేయకుండా భూమిని బంజరు భూమిగా ఉంచేవారు. దాంతో స్థూల జాతీయోత్పత్తి తగ్గిపోయింది. దాంతో ఒక పక్కన ధనవంతుల చేతిలో లక్షలాది ఎకరాలు, వేలాది ఎకరాలు భూమి ఉండటం, మరో పక్కన వ్యవసాయం చేసే నైపుణ్యం ఉన్న రైతు కూలీలు చేతిలో భూమి లేక బీదరికంతో అల్లాడిపోవటం అనే పరిస్థితి ఒకటి ఉండింది. అటువంటిప్పుడు ఆహార ధాన్యాలు అందక విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. ఆ పరిస్థితిని నివారించడం కోసం పంజాబ్ ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొచ్చింది, భూ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలు అనేవి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అనే నెపంతో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. 1964లో 1967లో ఎల్సి గోలక్నాథ్ అనే కేసులకి పంజాబ్ ప్రభుత్వానికి మధ్య వచ్చిన కేసులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక రెండోది ఏంటంటే చేతివృత్తుల వారు. ఆ చేతివృత్తుల వారు ఏమన్నా పరిశ్రమను పెట్టుకోవాలంటే పెట్టుబడి ఉండేది కాదు, మూలధనం ఉండేది కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు వడ్డీల పేరుతోటి ఎంతో మోసపోయేవారు. అట్లాంటి పరిస్థితుల్లో బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేవి. ఆ బ్యాంకులను జాతీయం చేసి మూలధనాన్ని పెట్టుబడిని తప్పనిసరిగా చేతివృత్తుల వారికి అందించాలి, సమాజంలోని అన్ని వర్గాలకు అందించాలి అని ప్రభుత్వం భావించింది. బ్యాంకులను జాతీయకరణ చేసింది. ఆ బ్యాంకుల జాతీయకరణను కూడా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక మూడోది ఏంటంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ఉన్న సంస్థానాధీశులు తమ సంస్థానాలను భారతదేశంలో కలిపినందుకు కాను అప్పట్లో కొంత పెన్షన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. వాళ్ళనే ప్రీవీ పర్సెస్ అని చెప్తాం. ఆ ప్రీవీ పర్సెస్ కోసం ఆ పెన్షన్స్ అనే రూపంలో కొన్ని వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. అది చాలా ఆర్థిక భారంగా పరిణమించింది. అందువలన 1970లో ఆ రాజాభరణాలు అనే వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 3 చర్యలు ఏవైతున్నాయో ప్రభుత్వం చేసినవి, అవి చట్టాల రూపంలో తీసుకొచ్చినవి. ఒకటి చట్టము, మిగతా 2 ఆర్డినెన్సుల రూపంలో ఉన్నాయి. భూ సంస్కరణ చట్టము, అదేవిధంగా రాజాభరణాలను రద్దు చేయటము, బ్యాంకులను జాతీయకరణ చేయటం. ఈ 3ంటిని కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది. ఈ కొట్టివేసిన సందర్భంలో ఈ శాసన నిర్మాణ శాఖకు న్యాయశాఖకు మధ్య ఒక వివాదం అనేది వచ్చింది అని చెప్తాం. ఈ వివాదాన్ని, ఈ సంఘర్షణ అనేది ఏదైతే ఉందో దీన్ని నివారించడానికి న్యాయశాఖ కృషి చేసింది, శాసన నిర్మాణ శాఖ కృషి చేసింది. ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు కూడా తన తీర్పులను మార్చుకుంది. అలాగే శాసన నిర్మాణ శాఖ కూడా కొన్ని రాజ్యాంగ సవరణలు చేసుకుని తన అధికారాన్ని మళ్ళీ ఎసెట్ చేసుకోవటం అనేది కూడా జరిగింది. ఈ విధంగా భారతీయ సమాజంలో ఉండే ఆర్థిక మార్పు కోసం ప్రజలందరికీ భూమి కల్పించాలి, భుక్తి కల్పించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రజలందరికీ కూడా పెట్టుబడి మూలధనం అనేది వారికి అందుబాటులో ఉండేలాగా చేయటం కోసం, ప్రజలకు ఆర్థిక భారం అనేది లేకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుందో అవి రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం అనేది, అవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు యొక్క సాంప్రదాయ దృక్పథాన్ని బాగా తెలుపుతుంది అని చెప్తాం. సో ఈ విధంగా మనకి ఈ రెండింటి మధ్య సంఘర్షణ అనేది ఒకటి జరిగింది. ఆ సంఘర్షణ అనేది 1950sలో ప్రారంభమైన సంఘర్షణ 1973 వరకు కూడా అది కొనసాగింది అని చెప్పవచ్చు. న్యాయశాఖ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో వివరించండి. 1973లో కేశవానంద భారతి కేసు ఏదైతే తీర్పు వచ్చిందో అది ఒక సమన్వయపూర్వకమైన తీర్పుగా శాసన నిర్మాణ శాఖ భావించలేదు. అది 1973లో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది అని సుప్రీంకోర్టు ఒప్పుకుంది. అయితే అక్కడ ఒక క్లాజ్ ఉంది, బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చే అధికారం పార్లమెంట్కు లేదు అని చెప్పింది. శాసన నిర్మాణ శాఖ ఏవైతే కేశవానంద భారతి కేసును పరిశీలించి ఆ తర్వాత న్యాయశాఖ చెప్పినట్లుగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని కూడా నలిఫై చేయడానికి 42nd అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఈ 42nd అమెండ్మెంట్ ప్రకారం అప్పటి వరకు హైకోర్టులకు కూడా న్యాయ సమీక్ష అధికారం అనేది ఉండేది. ఇక్కడ 42nd అమెండ్మెంట్ కనుక వస్తే కనుక ఈ 1976లో 42nd అమెండ్మెంట్ ఒక కీలకమైన అంశాన్ని చెప్పింది. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారం అనేది కేవలం కొన్ని పరిమితమైన కేసులకు మాత్రమే పరిమితం కావాలి. రెండోది ఏంటంటే రాష్ట్ర హైకోర్టులకు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలను ప్రశ్నించే అధికారం ఉండరాదు. అదేవిధంగా కొన్ని చట్టాలు అసలు న్యాయ సమీక్షకు అతీతంగా 9th షెడ్యూల్ అనే దాంట్లో ఉంచాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉండే ఆర్టికల్ 368 అనేది ఏదైతే ఉందో అది పార్లమెంట్ ఉపయోగించినప్పుడు అది ఆర్టికల్ 13 ప్రకారం దానికి అడ్డంకులు కల్పించడం అనేది ముఖ్యం కాదు. ఈ విధంగా కొన్ని అంశాల ద్వారా సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. దానికి అంటే ప్రభుత్వం కూడా ఆర్థిక న్యాయం కోసం, సాంఘిక న్యాయం కోసం అది తప్పనిసరి అని చెప్పి అప్పట్లో భావించడం అది జరిగింది. సో ఈ విధంగా న్యాయ సమీక్షాధికారం అనే దాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే ఇచ్చినారో దాన్ని కుదించడానికి 42nd అమెండ్మెంట్ అనేది 1976లో ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చింది. ఈ అమెండ్మెంట్ అనేది బాగా కృషి చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో 1978లో 44th అమెండ్మెంట్ అని మరొక అమెండ్మెంటు వచ్చి న్యాయశాఖకి ఇదివరకు ఏదైతే న్యాయ సమీక్షాధికారం ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరిగింది. డాక్టర్ బుచ్చయ్య గారు, 1980 దశకం నుండి న్యాయశాఖలో క్రమంగా ఒక మార్పు అనేది వస్తూ ఉన్నది. ఈ మార్పు అనేది క్రియాశీలతకు దారితీసింది అనేటువంటి ప్రశ్న ఉదయించింది. దాన్ని మీరేమంటారు? మీ వైఖరి ఏంటి? ముఖ్యంగా పిల్
అంటే సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వాళ్ళు ఈ న్యాయశాఖ ఖర్చు భరించలేక ఏదైతే న్యాయాన్ని పొందలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో మనం పిఎన్ భగవతి, తర్వాత కృష్ణ అయ్యర్ వంటి ప్రగతిశీల విప్లవ భావాలతో కూడినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన న్యాయమూర్తుల పేరును తప్పకుండా ఉటంకించాలి. తర్వాత దీంతో పాటు జైళ్లలో ఉండి ఎంతో కాలం ఏది విచారణ లేకుండా మగ్గిపోతున్నటువంటి అనేక మంది ఖైదీలు ఈ పిల్ ఆధారంగా కేసులు వేయడం జరిగింది. తర్వాత బీహార్లో హింగోరాణి అనేటువంటి ఒక న్యాయవాది ఈ బీహార్ ఖైదీల తరపున 29,000 మంది ఖైదీల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మొత్తం మీద ఈ పిల్ కేసులు ఒకటి, రెండోది న్యాయశాఖ పైన కూడా ఒక విమర్శ ఉంది. ఇటు శాసనశాఖను, తర్వాత కార్యనిర్వాహక వర్గాన్ని తన పరిధిలో తాను ఉండాలని చెప్తూ న్యాయశాఖ యొక్క దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అది ముఖ్యంగా ఏంటంటే కేసులు ఏరియర్స్ పెండింగ్, చాలా కేసులు ఉండడం. తర్వాత దీనికి కారణం ఏంటంటే న్యాయమూర్తుల యొక్క నియామకము, తర్వాత ప్రజాస్వామ్యంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలో, న్యాయశాఖ ఎంత అయితే ఉండాలో ఆ విధంగా లేకపోవడం, ఈ విధంగా అనేక సమస్యల వల్ల అక్కడ కూడా కేసులు పెండింగ్లో. ఇటువంటి సమస్యల నుంచి పరిష్కరించుకోవడం కోసం ఇటు పిల్తో పాటు లోక్ అదాలత్ అనేటువంటి భావన కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. తర్వాత కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కేసులను కూడా ఎక్కువగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఆ న్యాయశాఖ తన యొక్క పరిధిని మరికొంత విస్తరింపజేసుకునే ప్రయత్నం చేసింది. అంటే భూముల యొక్క చేయలేగా న్యాయశాఖ కూడా ఇంతకుముందు హక్కులు, తర్వాత ఆ పరిధులు దాటి కొంత సామాజిక ఆర్థిక మార్పు. ఎందుకంటే 1980s తర్వాత మనకు స్టేట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ చేంజ్ అనే దాంట్లో నుంచి స్టేట్ క్రమక్రమంగా పక్కకు తప్పుకుంటుంది. రాజ్యము నేను ఈ పనులన్నీ చేయలేను, మీరే చేసుకోవాలనే క్రమం వైఖరిస్తుందో అప్పుడు న్యాయశాఖ ఇక్కడికి వచ్చేసి సామాజిక ఆర్థిక మార్పుకు తను ఒక సాధనంగా పనిచేసేటువంటి వైఖరిని తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అనేక కేసులు ఇంతకుముందు అందుబాటులో లేనటువంటి వర్గాలకు న్యాయం అందించేందుకు అనేక కొత్త దృక్పథాలతో ముందుకు రావడం జరిగింది. ఇది ఒక తన పరిధిని చేసుకున్నటువంటి ప్రయత్నం జరిగింది. ఈ విధంగా అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చేసింది. సార్ మరి న్యాయశాఖ తన పరిధిని విస్తరింపజేసుకునేటప్పుడు న్యాయశాఖ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నది, న్యాయశాఖ తన యొక్క క్రియాశీలతను పెంచుకుంటుంది, అంతా తానై కూర్చుంటున్నది, మొత్తం మీద ఇండియన్ పాలిటీ మొత్తం జుడిషియలైజేషన్కు దారి తీస్తుందనేటువంటి ఒక అపవాదం వచ్చేసింది. అక్కడ న్యాయశాఖ ఏమని చెప్తుందంటే, నా అంతటా నేను ఈ పరిధిని, ఈ బాధ్యతను నేను తీసుకోలేదు. ఎప్పుడైతే శాసనసభ, కార్యనిర్వాహక వర్గం తమ పరిధులను సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతున్నాయో అటువంటి తరుణంలో ప్రజలు ఉపశమనం కోసం న్యాయశాఖ వైపు చూస్తున్నారు. కాబట్టి న్యాయశాఖగా నేను ఈ విషయాలన్నింటిలో జోక్యం చేసుకొని ప్రజల యొక్క సామాజిక ఆర్థిక మార్పు సాధనంగా నేను నిర్ణయాలు చెప్పాల్సి వస్తుంది, జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంతకుముందు లేనటువంటి అనేక విషయాలు ఇటు కార్యనిర్వాహక వర్గాన్ని, న్యాయశాఖ ఆదేశించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఒక టసెల్, ఒక వివాదం బయలుదేరింది. ఇది శాఖల మధ్య సంబంధాలు, స్పిరిట్ ఆఫ్ లాస్, తర్వాత ఇది మాంటెస్క్యూ సిద్ధాంతం ఇదంతా దెబ్బతింటుందనేటువంటి ఒక వాదన బయలుదేరింది. ఇక్కడ న్యాయశాఖ యొక్క సమాధానం ఏంటంటే, మీరు ఈ నా క్రియాశీలతను ప్రశ్నించే ముందు మీరు మీ పనిని మెరుగుపరుచుకుంటే, ఇటు కార్యనిర్వాహక వర్గం, ఇటు శాసనశాఖ మీ పరిధులను మీరు మెరుగుపరుచుకొని మీ పనితీరును బాగా చేసుకొని ప్రజల అవసరాలను, ఆకాంక్షలను తీర్చగలిగితే నేను జోక్యం చేసుకునే అవసరం కానీ ప్రజలు నాకు వెళ్ళి వచ్చే అవసరం కాదు. జస్టిస్ అహ్మద్ ఈ విధంగా దీనికి ఆన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా క్రియాశీల న్యాయశాఖ అనేటువంటి ఒక భావన, ఈ కొత్త అంశాలు రావడంతో ఇటువంటి భావన ఒకటి ముందుకు రావడం జరిగింది సార్. దాన్ని ఇప్పటికి కూడా యాక్టివ్ జుడిషియరీ అనేది ఒకటి ఉన్నది. తర్వాత దీన్ని ఎట్లా ఆఫ్ చేయాలనే విషయంలో కార్యనిర్వాహక వర్గం, శాసనసభ కూడబలుకోవటం, తర్వాత దీని మీద కొంత చర్చ, వివాదం జరుగుతుంది. మొత్తం మీద ప్రజల మద్దతు మాత్రం న్యాయశాఖ. ఎందుకంటే ఏ రంగాల్లోనైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా సర్వవిధంటే న్యాయశాఖ యొక్క పాత్ర, న్యాయశాఖ యొక్క నిర్ణయాలు ఇవన్నీ తోడ్పడుతున్నాయి. సమాజంలో నిజంగా సామాజిక మార్పు ఎంతో అవసరం. అటువంటి అనేక తీర్పులు న్యాయశాఖ. డాక్టర్ బుచ్చయ్య గారికి మరియు వెంకటరమణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. మా కార్యక్రమాలపై మీ సూచనలు, సలహాలు తెలియజేయండి. మా చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.
ఈ సాంఖ్యక శాస్త్రం అంటే ఏమిటి, సాంఖ్యక శాస్త్రం యొక్క ఉపయోగాలు ఏంటివి, సాంఖ్యక శాస్త్రంలో మనం చర్చించుకునే ప్రధానమైన భావనలు ఏంటి, అదేవిధంగా సాంఖ్యక శాస్త్రాన్ని మనము వివిధ అంశాల కింద డిస్కస్ చేసినప్పుడు దత్తాంశ సేకరణ, ఆర్గనైజేషన్, ప్రజెంటేషన్, ఎనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఈ 5 అంశాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అసలు సాంఖ్యక శాస్త్రం అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, దీని గురించి మనకు ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి గారు తెలియజేయడం జరుగుతుంది. ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి గారు. ఆర్థిక శాస్త్రంలో సాంఖ్యిక శాస్త్రం యొక్క పద్ధతుల్ని ఇప్పుడు అనేక రకాలుగా మనం ఉపయోగిస్తున్నాము. సాంఖ్యిక శాస్త్రంలో ప్రధానంగా 5 అంశాలలో అంటే 5 పద్ధతుల్లో మనం దత్తాంశాన్ని విశ్లేషిస్తాము. అవి ముఖ్యంగా దత్తాంశ సేకరణ, ఆర్గనైజేషన్ అంటే సేకరించినటువంటి దత్తాంశాన్ని ఆర్గనైజ్ చేయడం, ఎడిట్ చేయడం, అలాగే వాటిని ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో అంటే టేబుల్స్ రూపేణ, గ్రాఫ్స్ రూపేణ ప్రజెంట్ చేయడం, తర్వాత వాటికి మనకు అనుకూలమైనటువంటి అవసరమైనటువంటి సాంఖ్యక శాస్త్ర పద్ధతుల్ని అప్లై చేసి అనాలిసిస్ చేయడం, ఇవి ప్రధానంగా మనం చేస్తాము. స్వామి గారు, మీరు ఇప్పుడు సాంఖ్యక శాస్త్ర అధ్యయనంలోని ప్రధాన అంశాలు చెప్పారు కదా, ఇందులో ప్రధానంగా ఈ దత్తాంశ సేకరణ అనే అంశాన్ని గురించి వివరిస్తారా? సాంఖ్యక శాస్త్రంలో మొట్టమొదటి ప్రధానమైనటువంటి భాగము దత్తాంశ సేకరణ. ఏదైనా అంశాన్ని మనం సమగ్రంగా చదవాలనుకున్నప్పుడు మనకు డేటా అవసరం, అంటే దత్తాంశం అవసరం. మనం దత్తాంశ సేకరణకు ముందుగా అంశాన్ని మనం నిర్ధారించుకోవాలి, మన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. అలా నిర్ధారించుకున్న తర్వాత మనం ఏ విషయం గురించి అయితే దత్తాంశాన్ని సేకరించాలనుకున్నామో ఆ విషయాన్ని మనం 2 రకాలుగా సేకరించడానికి సాంఖ్యక శాస్త్రంలో అవకాశాలు ఉన్నాయి. ఒకటి సెన్సస్ పద్ధతి, అంటే సెన్సస్ మెథడ్, శాంపుల్ మెథడ్ అని 2 రకాల పద్ధతులు ఉన్నాయి. పూర్తి జనాభా నుంచి మనం దత్తాంశాన్ని సేకరించినట్టయితే అది సెన్సస్ పద్ధతి అని పిలుస్తారు. అలా కాకుండా ఆ విషయానికి సంబంధించినటువంటి కొంతమంది నుంచి విషయాల్ని సేకరించినట్టయితే దానిని శాంపుల్ పద్ధతి అంటాం, అంటే ప్రతిరూపం అన్నమాట. ముఖ్యంగా సాంఖ్యక శాస్త్రంలో మనం గమనించాల్సింది పాపులేషన్ అన్నది మొట్టమొదటి పదం, దాని గురించి మనం నిర్వచించాలి. పాపులేషన్ అంటే జనాభా. అది ఏ విషయమైతే మనం చదువుతున్నామో ఆ విషయానికి సంబంధించిన పూర్తి సేకరణ చేసినట్టయితే అది పాపులేషన్ అంటాము. అలా కాకుండా అందులో కొంత భాగాన్ని మనం సెలెక్ట్ చేసుకొని, అంటే దాదాపు ఒక 50 లక్షల జనంలో అంటే 50 లక్షల కుటుంబాలలో కొన్ని లక్షల కుటుంబాలను మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది శాంపుల్ అంటాము. అది ప్రతిరూపం అన్నమాట జనాభాకి. అలాగా కూడా మనం ఈ విషయాన్ని అధ్యయనం చేయొచ్చు. ఈ 2 రకాల పద్ధతులు ఆచరణలో ఉన్నప్పటికీ ఈ శాంపుల్ మెథడ్లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే శాంపుల్ మెథడ్లో మనకు తక్కువ సమయంలో పాపులేషన్ గురించి దత్తాంశ సేకరణ చేసి పాపులేషన్ గురించి మనం విషయాన్ని స్టడీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తక్కువ సమయము, తక్కువ పర్సనల్, అలాంటి ఉపయోగాల వల్ల మనం ప్రతిరూప పద్ధతుల్ని సామాన్యంగా సాంఖ్యక శాస్త్రంలో పాటిస్తాము. అయితే ఈ దత్తాంశ సేకరణ చేసేటప్పుడు 2 రకాల పద్ధతుల్ని కూడా మనం ఉపయోగిస్తాము. ఎందుకంటే దత్తాంశ సేకరణ ఒకటి ప్రైమరీ డేటా, ప్రాథమిక దత్తాంశము, గౌణ దత్తాంశం అంటే సెకండరీ డేటా. ఈ 2 రకాల దత్తాంశాన్ని మనం సేకరించవచ్చు. ఏ విషయం అయినా సమగ్రంగా చదవడానికి ఈ 2 రకాల దత్తాంశాలు మనకు అవసరం. ప్రాథమిక దత్తాంశం అంటే ప్రైమరీ డేటా, మనమే నేరుగా ఈ విషయ సేకరణ చేసినట్టయితే జనాభా నుంచి కానీ లేకపోతే శాంపుల్ పద్ధతిలో సెలెక్ట్ చేసిన జనాభా నుంచి కానీ మనం ఒకవేళ దత్తాంశాన్ని సేకరించినట్టయితే అది ప్రైమరీ డేటా, ప్రాథమిక దత్తాంశం అని పిలుస్తాము. అలా కాకుండా ఏదో ఒక ఆర్గనైజేషన్ ఆల్రెడీ చేసినటువంటి డేటాని, అంటే దత్తాంశ సేకరణ చేసినటువంటి డేటాని, దత్తాంశాన్ని మనం ఉపయోగించి మన విషయాన్ని చదివినట్టయితే, సమగ్రంగా పరిశీలించినట్టయితే అది గౌణ సేకరణ అంటాము, సెకండరీ డేటా అంటాము. ఈ 2 రకాల దత్తాంశాలు మనకు ఏ విషయం అయినా సమగ్రంగా చదవడానికి అవసరం. 2 రకాల పద్ధతుల్ని ఉపయోగిస్తాము. ఇకపోతే
ఈ దత్తాంశ సేకరణ వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. అది ప్రైమరీ క్రాస్ సెక్షన్ డేటా అండ్ టైమ్ సిరీస్ డేటా అని 2 రకాల పద్ధతులు ఉంటాయి దత్తాంశ సేకరణలో. ఇప్పుడు మనం కాలశ్రేణికి అంటే ఒక టైం పీరియడ్కి సంబంధించిన డేటాని దత్తాంశాన్ని సేకరించినట్టయితే అది టైమ్ సిరీస్ డేటాగా పిలుస్తాము. అలా కాకుండా ఒక పాయింట్ ఆఫ్ టైంకి మనం డేటాను సేకరించినట్టయితే ఆ డేటాని మనం క్రాస్ సెక్షన్ డేటాగా పిలుస్తాము. సో దత్తాంశ సేకరణలో ఇవన్నీ ముందుగా మనం నిర్ణయించుకోవాలి. ఒకటి, సెన్సస్ మెథడ్ ఉపయోగించాలా లేకపోతే శాంపుల్ మెథడ్ ఉపయోగించాలా. ఇది మనం ఏదైతే అంశాన్ని నిర్ణయించుకున్నామో ఆ అంశం యొక్క లక్ష్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మనకున్నటువంటి సమయము మిగతా అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మనం దత్తాంశ సేకరణలో టైం సిరీస్ డేటాను తీసుకోవాలా లేకపోతే క్రాస్ సెక్షన్ డేటాను తీసుకోవాలా అన్నది కూడా మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అలా నిర్ణయించుకున్న తర్వాత శాంపుల్ డేటా, టైం సిరీస్ డేటా, క్రాస్ సెక్షన్ డేటా నిర్ణయించుకున్న తర్వాత మనం ప్రైమరీ డేటాకు పోవాలా లేకపోతే సెకండరీ డేటాను ఉపయోగించి చేయాలా లేకపోతే రెండింటిని ఉపయోగించాలా అన్నది కూడా మనం నిర్ణయించాలి. వీటన్నింటిని నిర్ణయించిన తర్వాత మనం దత్తాంశ సేకరణ చేయాలి. అప్పుడు సేకరించిన దత్తాంశాన్ని రెండవ భాగమైనటువంటి ఆర్గనైజేషన్లోకి మనం తీసుకురావాలి. అంటే ఆ దత్తాంశాన్ని ఏదైతే సేకరిస్తామో ఆ డేటాని, ఆ దత్తాంశాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటి యొక్క ప్రధాన లక్షణం ఎందుకంటే మనం ఎందుకు దత్తాంశాన్ని సేకరిస్తున్నామంటే ఆ విషయాన్ని సమగ్రంగా చదవాలి. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే స్టాటిస్టిక్స్ యొక్క అంటే సాంఖ్యక శాస్త్ర పద్ధతుల్ని ఉపయోగించి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం విశ్లేషిస్తున్నాం. అది ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ అన్నమాట, మన లక్ష్యము. ఆ లక్ష్యం కోసం మనం మొట్టమొదటి స్టెప్ స్టాటిస్టిక్స్లో ఈ దత్తాంశ సేకరణగా చెప్తాం. ఇప్పుడు ఇంతవరకు మీరు దత్తాంశ సేకరణ గురించి తెలియజేశారు కదా. అందులో ప్రాథమిక దత్తాంశ సేకరణ అన్నారు, తర్వాత గౌణ దత్తాంశ సేకరణ అన్నారు. మరి ఈ ప్రాథమిక దత్తాంశ సేకరణలో కూడా ప్రత్యక్ష పరిశీలన, పరోక్ష పరిశీలన, ఏజెంట్ల ద్వారా డేటా కలెక్ట్ చేయడం అని, లేదా ప్రశ్నాపత్రం అంటే క్వశ్చనర్ ద్వారా డేటా కలెక్ట్ చేయడం అనేది ఈ పద్ధతులు కూడా ఉన్నాయి కదా. మరి ఈ పద్ధతులు ద్వారా ప్రాథమిక సేకరణ ఏ విధంగా చేస్తారు? ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించాలని నిర్ణయించుకున్న తర్వాత దానికి కొన్ని పద్ధతుల్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఒకటి, క్వశ్చనర్ మెథడ్. అంటే మనకు సంబంధించినటువంటి అంశానికి ఏవైతే సంబంధించిన విషయాన్ని సేకరించాలనుకుంటున్నామో వాటి మీద మనం ప్రశ్నావళి రూపొందించుకోవాలి. ఆ ప్రశ్నావళి ద్వారా మనం రెస్పాండెంట్ అంటే ఎక్కడి నుంచి అయితే మనం డేటాని తీసుకోదలుచుకున్నామో వాళ్ళని ఆ ప్రశ్నల్ని అడిగి సమాధానాలని సేకరించుకోవాల్సి వస్తుంది. మనకు కావలసినటువంటి దత్తాంశాన్ని ఆ రకంగా సేకరించుకునే పద్ధతి ఒకటి ఉంది. అలాగే ఇంటర్వ్యూ మెథడ్ అంటే మనం వాళ్ళతో చర్చించి ముఖాముఖిన మనం డేటాని సేకరించవచ్చు. అలాగే పోస్టల్ ద్వారా కూడా సేకరించవచ్చు. ఇట్లా అనేక రకాల పద్ధతుల్లో మనం ప్రాథమిక దత్తాంశాన్ని మనకు కావలసిన రీతిలో సేకరించుకుంటాం. ఇవన్నీ కూడా మనం నిర్దేశించిన లక్ష్యాన్ని బట్టి ఉంటాయి. ఏ పద్ధతిని ఉపయోగించాలో అది మనం నిర్దేశించిన లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, మన వాతావరణము, టైము, మన అంశం యొక్క లక్ష్యము, వీటిని ఆధారం చేసుకొని మనం పద్ధతుల్ని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ప్రొఫెసర్ ఉపేందర్ గారు, ఇంతవరకు మనకు సాంఖ్యక శాస్త్ర అధ్యయనంలో ప్రధాన అంశాల గురించి మనకు స్వామి గారు చెప్పారు. అందులో ముఖ్యంగా దత్తాంశ సేకరణ, ఆర్గనైజేషన్, తర్వాత ప్రజెంటేషన్ గురించి. మరి ఈ ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ గురించి మీరు వివరంగా మాకు తెలియజేస్తారా? ప్రతి శాస్త్రానికి రకరకాల నిర్వచనాలు ఉంటాయి. అదేవిధంగా సాంఖ్యక శాస్త్రానికి కూడా రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాలన్నింటినీ పరిశీలిస్తే స్థూలంగా 5 అంశాలు మనకు బోధపడతాయి. అందులో అతి ముఖ్యమైనది ప్రొఫెసర్ స్వామి గారు చెప్పినట్లు దత్తాంశ సేకరణ. ఏ అంశాన్ని అయితే మనం పరిశోధించాలి అని అనుకున్నామో దానికి సంబంధించిన దత్తాంశాన్ని రకరకాల పద్ధతుల ద్వారా సేకరించవచ్చు. అందులో ప్రాథమిక దత్తాంశ సేకరణ, ద్వితీయ దత్తాంశ సేకరణ, తర్వాత మధ్యచ్ఛేద దత్తాంశ సేకరణ, తర్వాత కాలశ్రేణి దత్తాంశ సేకరణ, రకరకాల పద్ధతుల ద్వారా ఈ కావలసిన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. అదేవిధంగా సేకరించిన సమాచారాన్ని మనకు అనుగుణంగా క్రోడీకరించుకోవడానికి ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుంది. ఆర్గనైజేషన్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని ప్రజెంట్ చేయాలి అనేది
ఈ విశ్లేషకుడు ఆలోచిస్తాడు. ఈ 3 స్టేజెస్ దాటిన తర్వాత ఈ విశ్లేషకుడు 4వ స్టేజ్, అది అనాలిసిస్. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత దాన్ని ఏ విధంగా విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేసేందుకు రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 2. ఒకటి గ్రాఫ్ల ద్వారా విశ్లేషణ చేయవచ్చు. రెండవది సంక్షిప్త సమాచారాన్ని క్రోడీకరించే స్టాటిస్టిక్స్ ద్వారా విశ్లేషణ చేయవచ్చు. గ్రాఫ్స్ ద్వారా మనకు రకరకాల విశ్లేషణ పద్ధతులను విశ్లేషణ పద్ధతులను మనము వివరించవచ్చు. అందులో ముఖ్యమైనది పై డయాగ్రామ్, తర్వాత మన హిస్టోగ్రామ్, పాలిగాన్, రకరకాల పద్ధతులను ఉపయోగించి చదివే వారికి క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా వీటిని మనం వివరించవచ్చు. ఇకపోతే శాస్త్రీయంగా చెప్పాలనుకుంటే రకరకాల స్టాటిస్టికల్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా వాటిని అనాలిసిస్ చేయవచ్చు. అందులో అతి ముఖ్యమైనవి సాంఖ్యక శాస్త్ర విద్యార్థులకు పరిచయమైన అతి ముఖ్యమైన పద్ధతులు ఏంటంటే ఏక చలాంకానికి సంబంధించిన పద్ధతులు. వాటిలో అతి ముఖ్యమైనవి యావరేజెస్, సగటులు. ఈ సగటులు రకరకాలుగా ఉంటాయి. ఒకటి సగటు, రెండవది బహుళకము, మూడవది మీడియన్ మధ్యగతము, 4వది జామెట్రిక్ మీన్, 5వది హార్మోనిక్ మీన్. ఈ 5 3 మ్యాథమెటిక్స్ సంబంధించినవి, 2 మ్యాథమెటిక్స్ సంబంధించినవి కావు. ఆ 3 ఏంటంటే ఆర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ మరియు హార్మోనిక్ మీన్. ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించినవి. మిగతా 2 బహుళకము మరియు మధ్యగతము. ఇవి కేవలం స్థానాన్ని బట్టి వాటి విలువలను కనుగొనే అవకాశం ఉంటుంది. ఈ 5 పద్ధతులను ఉపయోగించడమే కాకుండా మిగతా పద్ధతులను కూడా ఉపయోగించి మనం అనుకున్న విషయాలను అనలైజ్ చేయవచ్చు. వాటిలో అతి ముఖ్యమైనవి డిస్పర్షన్. ఒకే దత్తాంశాన్ని లేదా ఒక చలాంకానికి సంబంధించిన శ్రేణిని తీసుకున్నప్పుడు కేవలం సగటు ద్వారా విషయాన్ని సంపూర్ణంగా వివరించలేము. కాబట్టి వివరించేందుకు మరికొన్ని పద్ధతులను మనం అనుసరించాల్సి ఉంటుంది. వాటిలో అతి ముఖ్యమైనది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. శ్రేణిలో ఎంత మేరకు ఈ ఇండివిజువల్ వాల్యూస్ వ్యాప్తి చెందినాయి తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనము వ్యాపకము లేదా విస్తరణ అని అంటాం. వాటిలో అతి ముఖ్యమైనవి రేంజ్, వ్యాప్తి, రెండవది క్వార్టైల్ డివియేషన్, మూడవది స్టాండర్డ్ డివియేషన్, 4వది మీన్ డివియేషన్, 5వది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. తర్వాత ఈ మధ్య అతి ఉపయోగంలో ఉన్న మెథడ్ ఏంటంటే లారెంజ్ రేఖ. లారెంజ్ రేఖ సహాయంతో కూడా కేవలం మ్యాథమెటిక్స్ సహాయం లేకుండా ఎంత మేరకు ఆ సిరీసు కన్సిస్టెన్సీని కలిగి ఉన్నది, కలిగి లేనిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 పద్ధతుల ద్వారా శ్రేణిలో మనకు ఎంతవరకు ఇండివిజువల్ వాల్యూస్ వ్యాప్తి చెందినాయి, సగటు నుంచి చూసుకున్నప్పుడు ఎంతవరకు అవి విస్తరించినాయి, లేనివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 నేను చెప్పినట్టు ఏది యావరేజెస్ మరియు డిస్పర్షన్ కాకుండా మనకు ఇంకా ఒక రకమైన మెజర్ కూడా ఉంది, అది స్క్యూనెస్. ఆ స్క్యూనెస్ వల్ల ఇండివిజువల్స్ వాల్యూస్ అటు రైట్కు వాలినవా లేదా లెఫ్ట్కు వాలినవా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవే కాకుండా మనకు ఒక్కొక్కసారి 2 లేదా అంతకన్నా ఎక్కువ చలరాశులు వచ్చినప్పుడు వాటిని విశ్లేషించేందుకు రకరకాల స్టాటిస్టికల్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మనము బైవేరియేట్ అనాలిసిస్ అంటాము. వాటిలో అతి ముఖ్యమైనవి సంబంధము, తర్వాత ప్రతిగమనము, తర్వాత టైమ్ సిరీస్, తర్వాత ఇండెక్స్ నంబర్స్. సంబంధం విషయానికి వస్తే చలరాశుల మధ్య గల సంబంధాన్ని లేదా చలరాశుల మధ్య గల సంబంధ స్థాయిని తెలుసుకోవడానికి వాటిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే ఏ చలరాశి స్వతంత్రమైన చలరాశి, ఏ చలరాశి స్వతంత్ర చలరాశి కాదో తెలుసుకోవడం వీలు కాదు. 2 చలరాశులను కేవలం తీసుకొని వాటి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ సహసంబంధ మెథడ్ ఉపయోగపడుతుంది. ఇందులో సహసంబంధము ధనాత్మకంగా ఉందా, ఉదాహరణకి మనకు ఎకనామిక్స్లో సప్లై ప్రైస్, 2 చలరాశులు ఒకే దిశలో పయనిస్తాయి. ఇలాంటి సంబంధాన్ని శాస్త్రీయంగా తెలియజేయడానికి సహసంబంధాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ధరకి మరియు డిమాండ్కి మధ్య గల సంబంధం విలోమంగా ఉంటుంది. అయితే ఈ సంబంధం విలోమంగా ఉందా తెలుసుకోవడానికి సహసంబంధం ఉపయోగపడుతుంది. అయితే ఈ సహసంబంధం కేవలం సంబంధ స్థాయిని మాత్రమే తెలియజేస్తుంది కానీ సంబంధ అవధిని మాత్రమే తెలియజేస్తుంది కానీ వాటి మధ్య గల స్వరూపాన్ని తెలియజేయదు. స్వరూపం అంటే ఇక్కడ ఏంటి, ఒక చలరాశి వాల్యూ ఇచ్చినట్లయితే ఇంకో చలరాశి వాల్యూని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానికోసము స్టాటిస్టిక్స్లో ప్రత్యేకంగా ప్రతిగమన విశ్లేషణ యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతిగమన విశ్లేషణ ద్వారా ఒక స్వతంత్ర చలరాశిని
వాల్యూ తెలుసుకున్న తర్వాత ఆధారిత చలరాశి వాల్యూను మనం ఈ సులభంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 2 చలరాశుల మధ్య గల సంబంధానే కాకుండా అంతకన్నా ఎక్కువ చలరాశులను తీసుకున్నట్లయితే వాటి మధ్య గల సంబంధాన్ని మనం బహుళ సహసంబంధము, బహుళ ప్రతిగమనం ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఒక్కోసారి సంక్షిప్త సమాచారం కోసము ఇండెక్స్ నంబర్స్ను కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇండెక్స్ నంబర్స్ను మనం స్టాటిస్టిక్స్లో ఎక్కువగా ఉపయోగించి మనం ఈ అనాలిసిస్ని చేయవచ్చు. ఇండెక్స్ నంబర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంతో పోల్చినప్పుడు ప్రస్తుతం చలరాశిలో ఎంత మార్పు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ధరలో ఎంత పెరుగుదల ఉంది గతంలో పోల్చినప్పుడు. ఇండెక్స్ నంబర్స్ ద్వారా కూడా మనం విశ్లేషణను సులభంగా కొనసాగించవచ్చు. అంతేకాకుండా టైమ్ సిరీస్ డేటా తీసుకున్నప్పుడు ఆ టైమ్ సిరీస్ డేటా యొక్క పోకడ తెలుసుకోవడానికి, అది పెరుగుతున్నదా, తగ్గుతున్నదా, లేదా నిలకడగా ఉందా తెలుసుకోవడానికి టైమ్ సిరీస్ సహాయంతో మనం వృద్ధి రేట్లను కూడా అంచనా వేయవచ్చు. అయితే టైమ్ సిరీస్ దత్తాంశము అది నిర్ణీత కాల వ్యవధికి సంబంధించింది కాదు, కొంత వ్యవధికి సంబంధించింది. ఒక చలరాశికి సంబంధించిన సమాచారాన్ని కొంత కాల వ్యవధికి సంబంధించి మనం సేకరించినట్లయితే అలాంటి సమాచారాన్ని మనం టైమ్ సిరీస్ డేటా అంటాము. టైమ్ సిరీస్ డేటాలో ఒక ముఖ్యమైన లాభం ఏంటంటే ప్రతి చలరాశి మారుతూ పోతుంది. టైమ్ సిరీస్ డేటాను కేవలం సంవత్సరాలకు మనం ముడిపెట్టకూడదు. అది ఒక క్షణం కావచ్చు, లేదా ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక రోజు కావచ్చు, ఒక నెల కావచ్చు, లేదా ఒక సంవత్సరం కావచ్చు. అయితే అర్థశాస్త్రంలో మాత్రం మనం తీసుకునే టైమ్ సిరీస్ డేటా ఎప్పుడు కూడా సంవత్సరానికి సంబంధించి ఉంటుంది. ఈ విధంగా ఈ సాంఖ్యాక పద్ధతులను ఉపయోగించి మనము శోధించుకోవాలనుకున్న అంశాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉపేందర్ గారు, మీరు ఇంతవరకు అర్థశాస్త్రంలో ఈ సాంఖ్యక శాస్త్ర పద్ధతుల అనువర్తన గురించి తెలియజేశారు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ స్వామి గారు ఈ కోరిలేషన్ మరియు రిగ్రెషన్ అంటే సహసంబంధము మరియు ప్రతిగమనము ఈ అంశాల గురించి మీరు ఇంకా వివరంగా చర్చిస్తారు. నిజానికి ఆర్థిక శాస్త్రంలో మనం చలంకాలను విశ్లేషిస్తాం. చలంకాల మధ్య ఉన్న సంబంధాలని చాలా క్షుణ్ణంగా విశ్లేషించి మనకు ఉన్నటువంటి అంటే లక్ష్యాలను పూర్తి చేస్తాం. నిజానికి ఆర్థిక శాస్త్రంలో చలాంకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధరను ఒక చలాంకంగా పిలుస్తాము. అలాగే ఆదాయము, పెట్టుబడి, పొదుపు వీటన్నిటిని చలాంకాలుగా పిలుస్తాము. ఆర్థిక శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ చలాంకాల మధ్య ఒక సంబంధం ఉంటుంది. ఏదో రకమైనటువంటి సంబంధం చలాంకాల మధ్య ఉంటుంది. ఆ సంబంధాలను కొలిచే పద్ధతి మనకు సాంఖ్యక శాస్త్రం ద్వారా లభించింది. ఈ సహసంబంధం అనేది 2 చలాంకాల మధ్య ఏదైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధాన్ని సహసంబంధం అంటాము. వాటిని మనం కొరలేషన్ అంటే కారల్ పియర్సన్ ప్రతిపాదించినటువంటి ఫార్ములా ద్వారా మనం 2 చలాంకాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కొలుస్తాం. నిజానికి మార్షల్ చెప్పినట్టుగా ట్రెడిషనల్ థియరీ ఆఫ్ ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమాండ్ సూత్రాన్ని మనం పరిశీలించినప్పుడు ధరకు వస్తువు యొక్క డిమాండ్కు మధ్య సంబంధం ఉందని మనకు తెలుసును. ఈ సంబంధాన్ని మనం శాస్త్రబద్ధంగా కొలిచే అవకాశాలు మనకు సాంఖ్యక శాస్త్రం ఇవ్వడం జరిగింది. ఈ రెండిటి మధ్య అంటే ఒక వస్తువు యొక్క ధర పెరిగితే అంటే ఒక వస్తువు యొక్క ధరకు ఆ వస్తువు యొక్క డిమాండ్కు ఎటువంటి సంబంధం ఉంది, రుణాత్మక సంబంధం ఉందా, ధనాత్మక సంబంధం ఉందా, అసలు సంబంధం ఉందా లేదా, ఈ 3 రకాల విషయాల్ని మనం సహసంబంధం ద్వారా అంటే కొరలేషన్ టెక్నిక్ ద్వారా కొరలేషన్ ప్రక్రియ ద్వారా తెలుసుకుంటాము. మనం రిగ్రెషన్ సూత్రాన్ని ప్రతిపాదించి మనం ఈ రెండిటి మధ్య సంబంధాన్ని ఇంకా సమగ్రంగా విశ్లేషించడానికి అవకాశం ఉంది. కాజేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రిగ్రెషన్ ఫార్ములా ద్వారా అంటే రెండు వస్తువుల మధ్య రిగ్రెషన్ను మనం ఎస్టిమేట్ చేయాలనుకున్నట్టయితే, గుణించాలనుకున్నట్టయితే మనం ఒక స్వతంత్ర చలాంకాన్ని అస్వతంత్ర చలాంకాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక శాస్త్రంలో ఈ చలాంకాల మధ్య సంబంధం ఉంటుంది కాబట్టి కొన్ని చలాంకాలు ఇంకా మిగతా చలాంకాలను ప్రభావితం చేస్తాయి. అంటే ఇప్పుడు డిమాండ్ సూత్రం ప్రకారం వస్తువు యొక్క ధర స్వతంత్ర చలాంకము, వస్తువు యొక్క డిమాండ్ అస్వతంత్ర చలాంకం. ఎందుకంటే ధర డిపెండెంట్ వేరియబుల్ అనమాట. ధరనేమో ఇండిపెండెంట్ వేరియబుల్గా పిలుస్తాము, అలాగే డిమాండ్ని డిపెండెంట్ వేరియబుల్గా పిలుస్తాం. ఎందుకంటే ధర డిమాండ్ను ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఒకవేళ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందా లేకపోతే
డిమాండ్ పెరుగుతుందా అన్న విషయాన్ని కూడా మనం ఈ రిగ్రెషన్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కోఎఫిషియంట్ ఏదైతే మనం ఎస్టిమేట్ చేస్తామో దానికి ముందర ఒకవేళ నెగటివ్ సైన్ వచ్చినట్టయితే అప్పుడు ఆ రెండిటి మధ్య విలోమ సంబంధం ఉన్నదని తెలుస్తుంది. అంటే ఒక యూనిట్ ధర పెరిగినట్టయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ ఎంత మేరకు తగ్గుతుందో ఖచ్చితంగా మనం రిగ్రెషన్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో ఇప్పుడు కొరలేషన్ రిగ్రెషన్ ద్వారా మనం అనేక చలాంకాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, అలాగే ఒక చలాంకాన్ని మార్పు చేసినట్టయితే ఇంకొక చలాంకం ఎంత మేరకు ప్రభావితం అవుతుందో అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటున్నాం. ప్రొఫెసర్ స్వామి గారు, మీరు ఇంతవరకు కోరిలేషన్, రిగ్రెషన్ గురించి తెలియజేశారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక డిపెండెంట్ వేరియబుల్, ఇంకొక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుందని. ఒకవేళ మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నట్టయితే ఈ రిగ్రెషన్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏమంటారు? రిగ్రెషన్ అనాలిసిస్లో రెండు చలాంకాలను తీసుకున్నట్టయితే, అంటే ఒక అస్వతంత్ర చలాంకం, ఒక స్వతంత్ర చలాంకం తీసుకున్నట్టయితే వాటిని మనం సింపుల్ రిగ్రెషన్గా పిలుస్తాం. నిజానికి ఆర్థిక శాస్త్రంలో ఒక చలాంకం అంటే స్వతంత్ర చలాంకము, అస్వతంత్ర చలాంకమే కాకుండా ఒక అస్వతంత్ర ఒక ఇప్పుడు ధర ఉందనుకోండి, డిమాండ్ కేవలం ధర వల్లే ప్రభావితం కాదు. డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు అనేక రకాలు ఉంటాయి. వినియోగదారుల ఆదాయం కానివ్వండి, వినియోగదారుల టేస్ట్ కానివ్వండి, ప్రిఫరెన్సెస్ కానివ్వండి, అలాగే అనేక ఇంకా ఇతర వస్తువులు అంటే వాటికి సంబంధించిన వస్తువుల యొక్క ధరలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. అయితే మనం సింపుల్ రిగ్రెషన్ ద్వారా కేవలం ఒక వస్తువు యొక్క ధరలో మార్పు వచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్లో ఎంత మార్పు వస్తుందో తెలుసుకోవచ్చు. కానీ ఆ వస్తువు యొక్క అంటే ఆ వినియోగదారుల ఆదాయంలో మార్పు వస్తే ఆ వస్తువు యొక్క డిమాండ్లో ఎంత మార్పు వస్తుందో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది రిగ్రెషన్ టెక్నిక్ ద్వారా. అప్పుడు దానిని మనం మల్టిపుల్ రిగ్రెషన్ అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే ఒక అస్వతంత్ర చలాంకము ఎన్ని స్వతంత్ర చలాంకాల మీద ఆధారపడి ఉంటుందో వాటన్నింటినీ మనం లెక్కలోకి తీసుకొని వాటి యొక్క ప్రభావితాన్ని మనం అస్వతంత్ర చలాంకంలో ఎంత ఉందో మనం తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ప్రొఫెసర్ ఉపేందర్ గారు, మీరు ఇంతకుముందు డిస్కషన్లో టైమ్ సిరీస్ అనాలిసిస్ గురించి చెప్పడం జరిగింది. దీని గురించి ఇంకా వివరంగా తెలియజేస్తారు? దత్తాంశాన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్లు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి కాలశ్రేణి దత్తాంశము, రెండవది మధ్యచ్ఛేద దత్తాంశము. మధ్యచ్ఛేద దత్తాంశం వరకు సంబంధించినంత వరకు ఒక చలాంకం తాలూకు దత్తాంశాన్ని సేకరించినట్లయితే ఒక నిర్దిష్ట వ్యవధిలో దాన్ని మధ్యచ్ఛేద దత్తాంశం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వినియోగదారుల ప్రవర్తన తెలుసుకోవడానికి నిర్దిష్ట కాల వ్యవధికి సంబంధించిన సమాచారాన్ని వినియోగం పైన, ఆదాయం పైన సేకరించినట్లయితే, ఉదాహరణకి గత 15 రోజుల తాలూకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినట్లయితే అది మధ్యచ్ఛేద దత్తాంశం అవుతుంది. అదేవిధంగా కొంత కాల వ్యవధికి సంబంధించిన సమాచారం వినియోగం పైన మరియు ఆదాయం పైన సేకరించినట్లయితే దాన్ని కాలశ్రేణి దత్తాంశం అంటాము. అయితే కాలశ్రేణి దత్తాంశంలో ఎప్పుడు కూడా ఈ చలాంకాలు లేదా చలరాశులు మారుతూ ఉంటాయి. కానీ మధ్యచ్ఛేద దత్తాంశంలో ఇక ధరలు స్థిరంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అయితే కాలశ్రేణి దత్తాంశంలో కొన్ని ముఖ్యమైన విషయాలను మనం గమనించాల్సి ఉంటుంది. అందులో ఒకటి సెక్యులర్ ట్రెండ్. సెక్యులర్ ధోనికి సంబంధించినంత వరకు ఆ శ్రేణి పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ధర 1947 నుంచి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే ధరలో పెరుగుదల ఉందా లేదా తగ్గుదల ఉందా, తగ్గుదల ఎంత మేరకు ఉంది, పెరుగుదల ఎంత మేరకు ఉంది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సెక్యులర్ ట్రెండ్ అని అంటాం. అదేవిధంగా యాదృచ్ఛిక మార్పులు. ఒక్కోసారి చలరాశిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు యాదృచ్ఛిక కారణాల వల్ల సంభవిస్తాయి. ఉదాహరణకి ఫ్లడ్స్, ఎర్త్క్వేక్, వార్స్, స్ట్రైక్స్. ఈ సంఘటనలను ఊహించేందుకు వీలుండదు. అవి ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు, అది మన కంట్రోల్లో ఉండదు. ఇలాంటి కారణాల వల్ల కూడా కాలశ్రేణి దత్తాంశంలో కొన్ని మార్పులు వస్తాయి. అదేవిధంగా చక్రీయమైన మార్పులు, సైక్లికల్ వేరియేషన్స్. ఇది కాలంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులకు అనుగుణంగా చలరాశిలో మార్పులు సంభవిస్తాయి. చక్రీయమైన మార్పులు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు ఒక దశలో పెరుగుతుంటాయి, ఒక దశలో తగ్గుతూ ఉంటాయి. పెరుగుతున్న సమయంలో మనము ఎక్స్పాన్షన్ పాత్ను చూస్తాము, తగ్గుతున్న సమయంలో మనం రిసెషన్ పాత్ను చూస్తాము, అది ఇంకా తగ్గినట్లయితే డిప్రెషన్ చూస్తాము, ఇంకా పెరిగినట్లయితే మనము అది భూమిని చూస్తాము. ఈ విధంగా ఆర్థిక కార్యకలాపాలలో పెరుగుతున్న దశ, తగ్గుతున్న దశ, మరియు పూర్తి అధ్వ దశ, మరియు ఊర్ధ్వ దశ ఉంటాయి.
అదేవిధంగా ఒక్కోసారి మనకు చలరాశిలో కొన్ని మార్పులు కొన్ని కారణాల వల్ల సంభవిస్తాయి. అవి సీజనల్ వేరియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సీజన్స్ ఎండాకాలంలో కొన్ని వస్తువులకు మాత్రమే విపరీతమైన గిరాకీ ఉంటుంది, కూల్ డ్రింక్స్. మరి అదే చలికాలము ఆ వస్తువులకు డిమాండ్ ఉండదు, చలికాలం వేరే వస్తువులకు డిమాండ్ ఉంటుంది, వర్షాకాలంలో కొన్ని వస్తువులకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఈ విధంగా ఈ 4 అంశాలలో వచ్చే మార్పుల వల్ల కాలశ్రేణి దత్తాంశంలో మార్పులు వస్తాయి. మనం అర్థశాస్త్రంలో ముఖ్యంగా సాంఖ్యక శాస్త్రంలో అంటే స్టాటిస్టిక్స్లో ఈ ఇండెక్స్ నంబర్స్ గురించి వింటూ ఉంటాము. అంటే సూచి సంఖ్యలు. అసలు సూచి సంఖ్యలకు సాంఖ్యక శాస్త్రం గల అనుబంధం ఏంటి? ఈ సూచి సంఖ్యలు మనకి ఏం తెలియజేస్తాయి? ఈ సూచి సంఖ్యల ద్వారా మనం ఏమేమి తెలుసుకోవడానికి అవకాశం ఉంది చెప్పండి. సూచి సంఖ్యల్ని మనం ఆర్థిక శాస్త్రంలో చాలా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఈ కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా వస్తువుల ధరల్లో, వస్తువు పరిమాణంలో ఏ మార్పులు వస్తున్నాయో వాటిని మనం సూచి సంఖ్యల ద్వారా నిర్దిష్టంగా కొలవడానికి అవకాశం ఉంది. ఆర్థిక శాస్త్రంలో మనం ఏ చలాంకాలనైతే ఎగ్జామిన్ చేస్తున్నామో అవి కాలక్రమేణా అంటే కాల వ్యవధిలో వాటిలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని మనం లెక్కించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి సూచి సంఖ్యల ద్వారా మనం ఒక వస్తువు పరిమాణంలో కానివ్వండి, అంటే క్వాంటిటీలో కానివ్వండి, వస్తువు ధరలో కానివ్వండి, 2 ప్రాంతాల మధ్య ఒక వస్తువు ధరలో ఎటువంటి మార్పు వచ్చింది, లేకపోతే 2 టైం పీరియడ్స్ అంటే 1990 నుంచి 2000 ఈ పీరియడ్లో 90లో ఒక వస్తువు ధర, దానిలో వచ్చిన మార్పు 2000 సంవత్సరాల నాటికి ఎంత ఉంది, ఈ మార్పుని మనం ఖచ్చితంగా ఈ సూచి సంఖ్యల సూత్రాలను ఉపయోగించి మనం లెక్కిస్తాము. వీటి యొక్క ప్రయోజనం ఆర్థిక శాస్త్రంలో చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ ధరల సూచి ఎలా పెరుగుతుందో మనకు తెలియాలి, అలాగే జీవన వ్యయం ఎలా పెరుగుతుందో మనకు తెలియాలి. అలా తెలుసుకోకపోయినట్టయితే మనం వాటిని అంటే ధరల్ని నియంత్రించడానికి, పెరుగుతున్న ధరల్ని నియంత్రించడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి సూచి సంఖ్యల్ని లెక్కపెట్టి మనం ఏ వస్తువు ధరలు పెరుగుతున్నాయి, ఏ మొత్తంలో ధరలు పెరిగాయి, ఏ రకంగా పెరిగాయి, ఏ ప్రాంతాల మధ్య ధరలు పెరిగాయి అన్న వివరాల్ని మనం సేకరిస్తాం. కాబట్టి మన ప్రణాళికలో ధరల్ని నియంత్రించడానికి, అంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు సాంఖ్యక శాస్త్ర పద్ధతుల ద్వారా దొరుకుతుంది. సాంఖ్యక శాస్త్రం అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఏ విధంగా ఉద్భవించింది, అదేవిధంగా సాంఖ్యక శాస్త్రంలో ప్రధానంగా చర్చించిన దత్తాంశ సేకరణ, దానికి సంబంధించిన పద్ధతులు, దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా అనలైజ్ చేయాలి, మరియు ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, ఈ అనే అంశాలను, దాంతోపాటుగా సహసంబంధము, ప్రతిగమనము అనే అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని మనం అంచనా వేయాలన్నా, ధరల పెరుగుదలను మనము తెలుసుకోవాలన్నా, అదేవిధంగా ఏ రెండింటి లేదా ఏ చలాంకాల మధ్య సంబంధాన్ని తెలుసుకోవాలన్నా మనకు అర్థశాస్త్రంలో ఈ స్టాటిస్టిక్స్ యొక్క ఉపయోగము ఎంతో ఉన్నట్టుగా మనము ఈరోజు చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే అర్థశాస్త్రంలో సాంఖ్యక శాస్త్ర ప్రాధాన్యత గురించి చర్చించుకోవడానికి మన స్టూడియోకి వచ్చిన ప్రొఫెసర్ ఎం ఉపేందర్ గారికి మరియు ప్రొఫెసర్ టిఎల్ఎన్ స్వామి గారికి ఈ యూనివర్సిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ ఉన్నత విద్యా కార్యక్రమాలపై మీ సందేహాలను, సలహాలను, అభిప్రాయాలను మాకు తెలియచేయండి. చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామ్రెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.